అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 28వ రోజు. సుదర్శన చక్ర మహాత్మ్యము. వశిష్ఠుల వారు జనక మహారాజుతో, ఓ జనకరాజా, విన్నావుగా దుర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు. కనుకనే అతడు ఇట్టి అవస్థల పాలయ్యాడు. ఇంకనూ వినుము అంటూ అత్రి అగస్త్య మునుల సంవాదమును వివరిస్తూ 28వ రోజు కథను ప్రారంభించాడు. ఆ విధముగా శ్రీమన్నారాయణుని నుండి సెలవు తీసుకుని దూర్వాసుడు తనను వెంటాడుతున్న చక్రమును చూసి భయపడుతూ భూలోకమునకు వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్ళి, ఓ అంబరీష, ధర్మపాలక, నా తప్పును మన్నించి నన్ను కాపాడుము. నీవు నా పైన గల గౌరవముతో నన్ను ద్వాదశి పారణకు ఆహ్వానించావు. కానీ నేను నిన్ను కష్టముల పాలు చేసి నీ వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయదలిచినాను. చివరకు నా దుర్బుద్ధియే సుదర్శన చక్ర రూపంలో నన్ను తరుముతున్నది. నేను విష్ణువు వద్దకు వెళ్ళి శరణు వేడాను. ఆ శ్రీమన్నారాయణుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కావున నీవే నాకు శరణ్యము. నేనెంతటి తపస్శాలినైనప్పటికీ నీ నిష్కళంక భక్తి ముందు నిలవలేకపోయాను. నన్ను ఈ ఆపద నుండి కాపాడుము అని ప్రార్థించసాగాను. అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా నమస్కారములు. ఈ దూర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుతో ఆపదను కొని తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా ఇతడు బ్రాహ్మణుడు. ఇతనిని చంపవద్దు. ఒకవేళ ఇతనిని చంపుటయే నీ కర్తవ్యమైతే ముందుగా నన్ను చంపి ఆ తరువాతనే దుర్వాసుని చంపు. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ స్వామి భక్తుడను. నీవు ఆ శ్రీహరి చేతిలో ఉండి లోకకంటకులైన అనేక మంది రాక్షసులను మట్టు పెట్టావు. శరణు కోరిన వారిని ఎన్నడూ ఏమీ చేయలేదు. అందుకనే దూర్వాస మహాముని ముల్లోకాలు తిరిగినను ఇతనిని వెంటాడుతున్నావే కాని చంపలేదు. ఈ జగమును కల దేవ, సుర, అసుర సమస్త భూతకోటి శక్తులన్నీ ఏకమైనను నిన్ను ఎదుర్కొనలేవు. ఈ విషయం ప్రపంచమంతా తెలుసును. అయినప్పటికీ ఈ మునిపుంగవునికి ఎటువంటి హాని కలిగించవద్దని వేడుకుంటున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది. నిన్ను ప్రార్థించిన ఆ శ్రీహరిని ప్రార్థించినట్లే అని అనేక విధములుగా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తుతించిన మీదట అప్పటి వరకు రౌద్రాకారంతో నిప్పులు గక్కుచున్న ఆ విష్ణు చక్రము శాంతించి, ఓ భక్తాగ్రేసర, నీ భక్తిని పరీక్షించుటకు అలా చేసిదిని కానీ వేరొకటి కాదు. ఈ లోకములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఆ శ్రీహరి నన్ను వినియోగించి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియకు దూర్వాసుడు నీపై పగతో నీ వ్రతమును నాశనము చేసి నిన్ను నానా కష్టాల పాలు చేయాలని తలచాడు. దానితో నిరపరాధివైన నిన్ను రక్షించి ఈ ముని గర్భభంగము చేయాలని అతనిని ఇట్లు తరుముచున్నాను. ఈ దూర్వాసుడు సామాన్యుడు కాడు. ఇతను రుద్రాంశ సంభూతుడు. అయినప్పటికీ శ్రీహరి చక్రము ధాటికి ఎవరు కూడా ఎదురు నిలవలేరు. ఎప్పుడైనాను తమ కంటే బలవంతులతో యుద్ధము కన్నా సంధి చేసుకున్నటయే మేలు. ఈ రాజనీతిని పాటించిన వారికి ఎటువంటి ఉపద్రవాలు రావు. ఇప్పటి వరకు జరిగినది విస్మరించి ఈ దూర్వాస మునిని గౌరవించి నీ ధర్మము నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికింది. అప్పుడు అంబరీషుడు, నా రాజ్యములో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే నా ఆకాంక్ష. కావున శరణు కోరిన ఈ దూర్వాస మునిని నన్నును కూడా రక్షింపుము అని చక్రాయుధ పాదములపై పడెను. అప్పుడు సుదర్శన చక్రము అంబరీషుని పైకి లేపి గాఢాలింగనము చేసుకొని, ఓ అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రమును త్రికాలములందు ఎవరు పఠిస్తారో అట్టి వారికి కష్టములు నశిస్తాయి. ఈ దూర్వాసుని కూడా రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్య ఫలము ముందు దూర్వాసుని తపఫలము కూడా పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఈ విధముగా అత్రి అగస్త్య మహామునుల సంవాదం ద్వారా సుదర్శన చక్రం మహాత్మ్యమును వివరిస్తూ వశిష్ఠుల వారు 28వ రోజు కథను ముగించారు. ఇది స్కందపురాణే కార్తీక మహాత్మ్యే 8వింశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.